ఒక విషయం మీరన్ మీరంటూ ఉంటారు మామూలుగా, "సార్ నాకు ఆ పనుంది సార్ అందుకే రాలేకపోయాను. నాకు ఈ పనుంది సార్ నేను అందుకే రాలేకపోయాను. ఆ రోజు అది ఉండే సార్, ఈరోజు ఇది ఉండే సార్. అలా సార్, ఇలా సార్" అని అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. మీ వీడియోలో కనిపిస్తున్న శ్రీలత గారున్నారు చూడండి. ఆవిడ పొద్దున 7:30కెళ్తారు. డ్యూటీకెళ్తారు 7:30కి. సాయంత్రం 7:30కి ఇంటికొస్తారు. 7:30 తర్వాత అందరికి వంట జేసి వడ్డించాల్సుంటది. వంట జేసిందుంటే వడ్డించాల్సుంటుంది. ఫోన్‌లు మాట్లాడడం వాళ్ళ అమ్మాయిలతో, యూఎస్‌లో ఉన్న వాళ్ళు, వేరే డాక్టర్‌గా చేస్తున్న వాళ్ళున్నారు. అలా మాట్లాడాల్సిన అవసరం ఉన్నాయి. ఇంట్లో బాధ్యతలు ఆడవాళ్ళకి ఎలా ఉంటాయో తెలుసు. అయినా సరే ఇక్కడ కూర్చుంటారు క్లాస్‌లో. మరి మీ అందరికెందుకు సమయం లేదు? మీ అందరికెందుకు కారణాలు దొరుకుతున్నాయి? కారణాలు వెతుకుంటున్నారు. వెంకటలక్ష్మి గారు బహుశా ఈ రోజే మొదటి రోజు వచ్చారనుకుంటా. ఆవిడ కూడా చాలా కారణాలుంటాయి. ఓకే. ఆవిడ ఆహ్, మీరింకా మీ దగ్గర నాకు తెలిసి ఏం బాధ్యతలు లేవు. మీ శ్రీవారు తప్ప. అయినా సరే నా మనస్సు లేదా మాయ లేదా నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు, వాళ్ళకు జై కొడుతున్నారు. మీరే గెలవాలి అని. ఆ! అలా జై కొడుతూ అన్ని క్లాసులు మిస్ అవుతున్నారు. బయటికి రావట్లేదు. మీరు గెలిచేదెప్పుడు? అయితే శ్రీనాథ గారు మీరు కొంచెం ఎక్కువగా వీడియోలో కనిపించేలాగా కూర్చొని ఆ! అయితే ఒకటడుగుతాను. అన్మ్యూట్ చేసుకోండి. మీరు సార్ 2 సంవత్సరాల క్రితమా, 2 సంవత్సరాల క్రితమా, 3 సంవత్సరాల క్రితమా, సంవత్సరం క్రితమా నా క్లాస్‌కొచ్చారు? 22లో వచ్చాను సార్. 22లో ఎన్ని మంత్స్ వచ్చారు క్లాస్‌లోకి? రెగ్యులర్ ఆపకుండా 3 మంత్స్ కంటిన్యూ చేశాను. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. 3 మంత్స్‌లో ఎలాంటి మార్పులొచ్చాయి మీ జీవితంలో? ఇగ ఎలాంటిదంటే మామూలు గాదు సార్. నేను ప్రతి క్షణం దుఃఖంలో ఉండింటిననమాట. నాకసలు ఇంక కదిలిస్తే కన్నీళ్లు తప్పిస్తే నా జీవితంలో ఇంకేది లేదు. నేను చావడమే తప్పిస్తే నాకు అసలు అవకాశమే లేదు. నేను బ్రతకాలన్న ఆశలే కోల్పోయిండసలు. యాక్చువల్‌గా నేను ఇంకా ఇప్పుడు సూసైడ్ మాట్లాడిన పదాలున్నాయి. ఇప్పుడు మాట్లాడిన పదాలున్నాయి గదా! ఇవన్నీ ఇప్పుడు మారినాయి కాబట్టి దానికి ఉల్టా పదాలు మాట్లాడండి. ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు అది చాలా అటెండ్ అయ్యారా? 3 నెలల చాలా క్లాస్ అటెండ్ అయ్యారా సార్? అవును ఎలా సార్. ఉంది? చాలా హ్యాపీ జర్నీ, హ్యాపీ లైఫ్, పిల్లలు సెటిల్డ్, డబ్బు పరంగా, ఆర్థికంగా మంచిగా సెట్ అయిపోయినా, మంచి అద్భుతమైన ఫ్యామిలీగా తీర్చిదిద్దుకున్నా. అందుకే ఈ క్లాస్ అంటే నేనెప్పుడు మర్చిపోకుండా ఎప్పుడొచ్చినా చూడాలనే ఉంటుందనమాట. ఏందంటే ఈవినింగ్ కుదరదు కాబట్టి మార్నింగ్ క్లాసెస్‌కి ఖచ్చితంగా అటెండ్ అవుదామని ప్రిపేర్ అయినా ఇంకా. అవును సార్. ఇంకా 2 ఏళ్ళు చెప్పండి. ఇంకా మార్నింగ్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. అంటే ఆ రిజల్ట్ జూషింది నేనే కాబట్టి, నేనే ఫేస్ జేషిన. అది ఫేస్ జేషింది నేనే, ఇది ఫేస్ జేషింది నేనే కాబట్టి, ఇప్పుడు ఖచ్చితంగా క్లాస్ మిస్ అవ్వకుండా మార్నింగ్ అయితే నాకు చాలా ఈజీ అయితుంది. ఈ టైం ఏందంటే ఇగో అమ్మాయిలు ఫోన్‌లు చేస్తారు. ఇద్దరు బయట ఉంటారు కాబట్టి, ఇంకా ఇంట్లో మాకు మిషనరీస్ ఉంటాయి. డ్రైవర్లకి ఇంగా వాళ్ళకి వంట చేయాల్సుంటదని కొద్దిగా ఈ టైం నాకు కొంచెం కుదరలేదు సార్ అందుకనే. ఏం లేదు. కానీ మంచి అయితే రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ సార్ దీనివల్ల అద్దం ప్రక్రియ, హృదయ ప్రక్రియ వండర్‌ఫుల్ రిజల్ట్. నేనే ఫేస్ జేషిన. ఆర్థికంగా గూడా మెరుగుపడింది. ఫ్యామిలీ అంతా చక్కదిద్దుకున్నా నేను ఈ దానివల్ల. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ జీవితంలో ఈ 3 నెలలు, అప్పుడు 3 నెలలు 2022లో 3 అవును. నెలలు క్లాస్ హాజరైనందుకు అవును. అద్భుతాలు జరిగాయని చెప్పొచ్చా? అద్భుతం అవును సార్. అద్భుతాలు జరిగాయి. అన్నీ అద్భుతాలే. 3 నెలలు కంటిన్యూగా. అది తరువాత తరువాత చెప్పండి. ఏదైనా గూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ సార్. అది నేను ఫేస్ జేషిన కాబట్టి చెప్పగలుగుతున్నా. ఖచ్చితమైన రిజల్ట్. వస్తుంది. అద్భుతమైన రిజల్ట్‌ని చూస్తాం. ఎవ్వరమైనా కంటిన్యూ చేస్తే. ఓకే. తర్వాత
మరి అప్పటినుంచి ఈ మధ్యలో ఎక్కడికెళ్లారు? ఎక్కడెక్కడ తిరిగొచ్చారు? అక్కడ ఎలాంటి అనుభవం అయింది? మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చారు? దీనికి కూడా ఆన్సర్ కావాలి నాకు. ఆ! లేదు సార్. అన్నీ అటెండ్ అవుతున్నా. అంటే ఈ గురువుగారు జూషినా, ఈ గురువుగారు జూషినా, ఈ గురువుగారు జూషినా అని అన్నీ అట్లా వెళ్తున్నా అన్నమాట. స్టెప్ బై స్టెప్. ఊరికే ఇట్లా చూస్తున్నా అందరి క్లాసెస్ వింటున్నానన్నమాట. అందరివి జూస్తూ మిర్రర్ ప్రక్రియకు మించి ఇంకేం లేదని తెలుసుకున్నాను సార్ నేను. అది మనలో అది మనం మెడిటేషను ఎలాగో చేస్తాం. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ ఉంటుంది సార్. నేను 4:00కే లేస్తాను. 4కి బిఫోరే లేచి నాకు అలవాటనమాట మెడిటేషన్ చేసేది. నేను ఆ రోజు నుంచి పత్రిజీ ధ్యానం మీ నేను అంతకుముందే పత్రిజీ ధ్యానంతో కనెక్ట్ అయినా. తర్వాత మీరు కనెక్ట్ అయ్యిండ్రు నాకు. ఇంకా అది అట్లనే కడతాల్ పిరమిడ్‌ది కంటిన్యూ చేస్తూ ఆపకుండా కంటిన్యూ‌గా మెడిటేషన్ చేస్తా సార్ నేను. నైట్ గాని, మార్నింగ్ గాని. మార్నింగ్ 4:30-5:30 6 వరకి. ఈవినింగ్ ఇంక 10:30కి క్లోజ్ చేస్తే 12 వరకి అలానే కూర్చుంటానన్నమాట. చైర్‌లో కూర్చొని అలానే చేస్తాను. ఇలా నాకు అలవాటయిపోయి ఏవైనా ఇట్లనే ధ్యానంవి గాని, మోటివేషన్ క్లాసెస్, మెడిటేషన్‌వి తప్పిస్తే నేను వేరే ఏవి చూడను. ఒక టీవీ ఉండదు. ఫోన్‌లో వేరేవి చూడను. ఏం గెలకను. ఏవి ఉంటాయి ఇవే చూద్దామని వీటినే చూస్తుంటా సార్. ఇగ అంతే అంతకు మించి ఏం లేదు. నా క్లాసెస్ పరిచయం కాకముందు మీరు అప్పటికి ధ్యానంలోకొచ్చి ఎన్ని సంవత్సరాలవుతుంది? అప్పటికి 6 మంత్స్ ఏమో అయింది సార్. అంతే ఎక్కువేం లేదు. డిసెంబర్‌లో 22 డిసెంబర్‌లో మెడిటేషన్ క్లాస్‌కెళ్ళొచ్చిన. తర్వాత మీది ఒక 3 మంత్స్‌కో ఏమో మీ దాంట్లో వచ్చిన సార్ అంతే. ఎక్కువ ఏం లేకుండే నాకప్పటికి. ఆ అనుభవమే లేకుండే అన్నమాట. ఈ 2, 3 ఏళ్లలో మీరు ఎక్కడెక్కడ తిరిగారో కొంచెం ఏమైనా వివరంగా చెప్పగలుగుతారా? ఏవి చూసారు? ఏవి చేశారు అనేది ఏమన్నా? సార్ మీతో పాటొచ్చిన తర్వాత మీతో పాటు ఆ క్లాసులు అటెండ్ అయ్యి, మీ తర్వాత టూర్ ప్రయాణం చేసాం జూడండి. ఇది మనము అక్కడ అన్ని తమిళనాడు హ్మ్. ట్రిప్ అని చాలా శక్తివంతమైన ట్రిప్ సార్ అది. నాకు దాంతో నా లైఫ్‌లో తేరుకోనంత మలుపు తిరిగింది. ఆ ట్రిప్పు. అందరికేమో వచ్చినోళ్ళందరికి నాకు తెలీదు గానీ సార్, నాకు తెలిసిన వాళ్ళల్లో శోభ గాని, జ్యోతిర్మయి గాని వాళ్ళందరూ కాంటాక్ట్‌లోనే ఉంటారు. వాళ్ళందరి మార్పులు నాకైతే తెలీదు గానీ సార్, నాకైతే చాలా మలుపు తిరిగింది. ఆ టూరు అది. హ్మ్. తర్వాత నేను లాస్ట్ ఇయర్ కేదార్‌నాథ్ అది చార్ధామ్ యాత్ర అలా వెళ్ళొచ్చాననమాట. ఈ మెడిటేషన్‌తోనే నేను వీటన్నిటికి కనెక్ట్ అవుతున్నా సార్ ఇట్లా. ఎవరో ఒకరు కలవడము, ఇలా వెళ్ళడము అట్లా. ఇక నేను వెళ్ళే క్లాసెస్ గూడా అందరికి ధ్యానం నేర్పించుకుంటూ, ధ్యానం జేయించుకుంటూ ప్రతిదినము అలా వెళ్తుంటా. మీతో తీసుకున్న జ్ఞానాన్ని గూడా నా స్టూడెంట్స్‌కి పంచుతుంటా సార్. ప్రతి 3 మంత్స్‌కి ఒక బ్యాచ్ నాకు. 40 థాంక్ యూ. అలా ఉంటారనమాట. అన్నీ ఇలా జ్ఞానాన్ని పొందుతా వాళ్ళకి పంచుతుంటా డైలీ నాకున్న జ్ఞానాన్ని సార్ అలా. అలా నాకు ఇంప్రూవ్ అవుతా ఉంది సార్ అట్లా. ఓకే. అక్కడ మనకు ఆడ మేబీ అద్భుతాలు చాలా జరిగాయి. అందులో ఒక అద్భుతం ఏదైనా గుర్తుందా మీకు? అక్కడ జరిగినప్పుడు ట్రిప్‌లో? ట్రిప్‌లో ఉన్నా సార్. అయితే అన్నీ అని చెప్పలేను గానీ సార్, నాకు ఏమంటారు ఒక ఆహ్, మనమంతా ఆహ్, ఒక దగ్గర మనమంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏమో సార్ ఐడియా రావట్లేదు నాకు. హ్మ్. గుర్తు తెచ్చుకోవాలి. కాకపోతే ఆ ట్రిప్పులు మొత్తం రాసి పెట్టుకున్నాను నా డైరీలో ఎక్కడెక్కడికెళ్ళినాము. అక్కడికి అవన్నీ ఆ ఊర్లో ఏవైతే రాసుకొని మళ్ళీ తిరిగేసి చూస్తానో ఈ ప్లేస్‌లో ఇది, ఈ ప్లేస్‌లో ఇది, ఈ ప్లేస్‌లో ఇది అని అప్పుడు నాకు గుర్తొస్తుంటదనమాట. అప్పుడప్పుడు ఆ డైరీని తిప్పేసుకుంటానన్నమాట. నేను టూరొచ్చినప్పుడు ప్రతి ప్లేస్ రాసుకున్నాను సార్ నేను. అవి మళ్ళీ తిరిగి జ్యోతిర్మయికి అలా పెట్టాను. మనం తిరిగిన ప్లేసెస్ అన్నీ అలా. నా దగ్గర ఇప్పటికి గూడా ఓకే. ఉంది సార్. అక్కడ అప్పుడు మనమంతా ఆహ్, ఇసుకలో కూర్చొనున్నాం. నాకిప్పుడు ఆహ్, చెప్దామనుకున్నా సార్ గోమాత. అదేనా? ఏం జరిగింది? ఆ! అదే. చెప్పండి. నేనది నాకదే గుర్తొస్తుంది గానీ, మరి అది ఏనో కాదో అని అలా చెప్పలేకపోతున్నా. అదేనా ఇంకా వేరే ఏమన్నా. ఎక్కడున్నాయో తెలీదు. ఆ మనం అప్పుడు హ్మ్. ఆ సరస్సులో ఏం లేవు అసలు. అప్పటికి ఆవులు అవి ఏవి లేవు. ఆ రోజు పౌర్ణమి ఉంది.
మనం వెళ్లి అక్కడ ఇసుకలో కూర్చోగానే మన ముందరే వచ్చి ఆ గోమాత మన మధ్యలో కూర్చుని అది మనతో పాటు కూర్చుంది. మనకు అది నాకు గుర్తుంది సార్. అందరికీ దర్శనం ఉంటే గోమాత వచ్చేసి వచ్చి నా దగ్గరికి వచ్చేసింది. కూర్చుంది కదా, నా తల ఓలు పెట్టేసింది. తల నా అవును. నేను కూర్చొని ఉన్నాను, నా మీద పడుకుంది. నా తల పెట్టేసింది. వచ్చి అవును సార్. పడుకుంది, తల మీద తల పెట్టేసింది. అప్పటికి అవును సార్. గోమాత అంటే ఎవరో కాదు, పార్వతీదేవి అని నాకు తెలియదు. సార్. అసలు అదొక అద్భుతం లెక్క కూడా నేను గుర్తుంచుకోకుండా మర్చిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. మర్చిపోలే సార్, గుర్తుంది గానీ ఒకసారి ఇంకా వేరే ఏదైనా ఒకసారి అలా వేములవాడ నాకు ఇంకా అంతకన్నా వేరే ఏదైనా వాయిస్ అని బ్రేక్ అవుతుంది. అది ఒకసారి గుర్తుంది. వేములవాడ వెళ్ళినప్పుడు అక్కడ 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 కోడలందరూ తిప్పుతూ ఉంటే దానికి ముందు ఒకరికి అనుభవం వచ్చిందన్నట్టు. ఆవు ఎంత బాధపడుతుంది భూమి మీద అనేది మహావతార్ బాబాజీ క్లాస్ అంట. ఒక ఆవిడ రాజలక్ష్మి గారిని చెప్పారన్నట్టు. అప్పుడు చెప్పినప్పుడు ఆవు అంటే ఎవరో కాదు, పార్వతీదేవియే. అందరికి సహాయంగా ఉండడం కోసం తను ఆ రూపం వేసుకొని వచ్చింది అని చెప్పినాక ఆ 2 రోజులకో, 3 రోజులకో వేములవాడ వెళ్ళాం మేమంతా ఫ్యామిలీతో. వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది. అరే! ఇది పార్వతీదేవి అంటే అసలు నేనంతా అప్పుడు సరే వచ్చింది, కూర్చున్నది అంతే అనుకున్నాం గానీ, ఆవనేది ఒక దేవత అని తెలిసాక ఇంకా అద్భుతంగా అనిపించింది. ఓకే. అయితే మరి ఈ 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో కూడా మీరన్నీ చూసొచ్చారుగా. మేబీ పేర్లెందుకు గానీ అవన్నీ చూసొచ్చుంటారు. మీరు హోపోనోపో లాంటిదేమన్నా చేశారా? హోపోనోపో అటెండ్ అయ్యారేమన్నా? కాలేదు సార్. కాలేదు హ్మ్. గానీ ఊరికే కనిపిస్తే చూస్తుంటా అంతే. అప్పుడప్పుడు ఏవైనా చిన్న చిన్నయి గానీ చేయలేదు సార్ నేను. ఓకే. అయితే అలా రకరకాలుగా అటెండ్ అయ్యొచ్చారు. కానీ చివరికి దీనివల్లే మార్పొస్తుందని వచ్చారు. 3 నెలలు గుడ్. మీ జీవితంలో అద్భుతాలు జరిగాక కూడా, తర్వాత ఊరికొచ్చాక అన్ని అద్భుతాలు జరిగాక కూడా ఈ క్లాస్‌ని ఎందుకు వదలాల్సొచ్చింది తెలుసా మీకు? హ్మ్. ఎందుకో అంటే ఏ దాంట్లో జూషినా మిర్రర్ వరకు చెయ్యం సార్. మిర్రర్ వరకు ఎవరు చేయించలే ఇప్పటి వరకి. నేనడిగిన దానికి జవాబు రాలేదు. తెలుసా? మీకు జవాబు తెలుసా? మళ్ళీ అడగండి సార్, నేను చెప్తాను. మీరు అంత అద్భుతాలు 3 నెలల్లో చూసారు. అవును. చూసాక ట్రిప్‌కెళ్ళొచ్చాక కూడా మీ జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. మీరే చెప్తున్నారు కదా! దాని తర్వాత మీరు డిస్కనెక్ట్ అయిపోయారు ఈ క్లాసెస్‌కన్నిటికి. దాదాపుగా ఒక అవును. 2, 2.5, 3 ఏళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు. రాలేదు. అవును కారణం సార్. మీకు తెలుసా? కారణం మీకు తెలి తెలుసా? తెలీదు సార్. కారణం ఏంటంటే మాయ. హ్మ్. తర్వాత మనస్సు. ఈ 2 మనసేం చేస్తది? ఆనందంగా ఉండకుండా ఉండడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వెతుకుతది. మీరిక్కడే ఈ క్లాస్‌కే రెగ్యులర్‌గా అటెండ్ అయితే ఆనందంగా ఉంటారు. అప్పుడు మనసు ఉనికి ఎక్కడిదింకా? మాయ ఉనికి ఎక్కడిదింకా? ఈ మనస్సు, ఈ మాయ. ఈ 2 మీరు సరైన దాన్ని పట్టుకున్నప్పుడు, మీరు ఆనందంగా ఉన్నప్పుడు, ఒక శక్తితో నడుస్తున్నప్పుడు మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మీరు ఎరుకతో ఉండాలి వాటి విషయంలో. అవి నన్ను గూడా తాకి, నన్ను గూడా డిస్టర్బ్ చేసిన రోజులు. మీరంతా మీకు జరగడంలో అది ఆహ్, పెద్ద అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. అలా జరిగింది గాబట్టే వాడి సంగతేందో నేను చూద్దామని దాని మీద దృష్టి పెట్టి అదందరికీ అందివ్వడం కూడా జరుగుతుంది తొందరలో. అవి గనక మీ దగ్గరుంటే అసలు అద్భుతాలు ప్రతిరోజు అద్భుతాలు. అది మీరు కరెక్ట్‌గా చేయగలిగితే అవిచ్చేవి మీకు ప్రతిరోజు అద్భుతమే మీ జీవితంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.